ह्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्। ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే మనో నిబ్బరం పెరగటం కోసం ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం. ఈరోజు తిథి అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి మధ్యాహ్నం 2:52 వరకు, నక్షత్రం జ్యేష్ఠ సాయంత్రం 5:56 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఈనాటి పంచాంగాన్ని అనుసరించి ఈరోజు చేయదగిన పనులను గనక పరిశీలించినట్లయితే మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. దీంతో పాటు ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే వ్యాపారస్తులకి, దీంతో పాటుగా ఉద్యోగస్తులకి కూడా శ్రమకు తగిన ఫలితం లభించేందుకు అవకాశం కనపడుతోంది. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు మేషంలో సంచారము, రవి వృషభంలోను, బుధ గురు శుక్ర మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వీరికి సానుకూలత గోచరిస్తోంది. మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు నూతన ఇంటర్వ్యూల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీ ఆరోగ్యము, దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలు, ఈరోజు వీటి గురించి మాత్రం మేషరాశి వారు జాగ్రత్త వహించాలి. ఇక మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రం వారిని గనక పరిశీలిస్తే విద్యార్థులకి కొంచెం అసంతృప్తిగా ఉంటుంది. అలాగే మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచన చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక భరణి నక్షత్రం వారిని కనుక మనం పరిశీలించినట్లయితే పదోన్నతుల గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నం కూడా కొనసాగుతూ ఉంటుంది. అలాగే మీరు ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళాలనుకుంటే దీనికి సంబంధించి కూడా అనుకూలత ఉంటుంది. మేషరాశికి చెందిన వారు ఈరోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. పడుతున్న శ్రమకు తగిన ఫలితం కూడా లభిస్తోంది. దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు ఆర్థికంగా అనుకూలతను కలిగిస్తూ ఉంటాయి. ఇక పొదుపు పాటించేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు. ప్రతి వారితోటి కూడా ఏదో ఒక విషయంలో మీకు వైరం కలిగేందుకు అవకాశం ఉంటుంది మాట్లాడేటప్పుడు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారు, వీరు మాత్రం వ్యాపారస్తులు కానీ, కంపెనీ యజమానులు కానీ, మీరు మాత్రం ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే మీ యొక్క కుటుంబం గురించి కూడా మీరు ఆలోచించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మృగశిర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే కుటుంబంలో అశాంతి అనేది గోచరిస్తోంది. అలాగే మీరు ఆత్మీయులని, ముఖ్యులని కలిసేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తుంటారు. వారి వలన విమర్శకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా సమస్యలు ఎన్నున్నా కూడా నెమ్మదిగా వాటిని జయిస్తూ ముందుకు సాగడానికి మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. మిథున రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారిని గనక మనం పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలతతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సానుకూలత కూడా వీరికి గోచరిస్తోంది. అనేక విషయాలలో మీరు ఆశిస్తున్నట్టుగా పనులు పూర్తయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి.
ఇక మిథున రాశికి చెందిన ఆర్ద్ర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ప్రయాణాల వలన అధిక వడలిక ఇవి మీకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. పనుల విషయాల్లో మాత్రం ఇంకా మీరు శ్రద్ధాశక్తులతోటి పూర్తి చేయాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. అనేక అవరోధాలు ఉంటాయి. అవరోధాలను అధిగమించేందుకు ప్రయత్నించాలి. ఇక మిథున రాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శ్రమ గోచరిస్తోంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి అనవసరపు తగువులు, నిందలు ఇవి ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా మీరు నెమ్మదిగా ఉండేందుకు ప్రయత్నించాలి. తొందరపాటు నిర్ణయాల వలన, చర్యల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఇక కర్కాటక రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారికి మాత్రం నెమ్మదిగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. పరిస్థితులకి అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ఉంటారు. దీంతో పాటు మీకు ప్రతికూలంగా ఉన్న అంశాలను మీరు నెమ్మదిగా వాటిని అనుకూలంగా మార్చుకోవడంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో కూడా తగు జాగ్రత్తలు అనేవి పాటిస్తూ ఉంటారు. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా వీరికి ఈ రోజు అనుకూలత గోచరిస్తోంది. శ్రమకి తగిన ఫలితం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మార్పులు అనేవి కనబడుతూ ఉంటాయి. కానీ ఈ మార్పులని స్వీకరించేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉండాలి. హఠాత్తుగా వచ్చే మార్పులు, చేర్పుల వలన కొంత మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన మఖా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మీ పనులలో మీరు మీ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే అనేక విషయాలపైన ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక పుబ్బ నక్షత్రం వారికి మాత్రం ఆర్థికంగా అనుకూలత, మీరు పడుతున్న శ్రమకి తగిన గుర్తింపు, దీంతో పాటు నూతన అవకాశాల కోసం ప్రయత్నం చేసే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన వారు ఈ రోజు రుద్రాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఇక కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం ఆర్థికంగా ఈ రోజు కూడా అనుకూలత అనేది గోచరిస్తోంది. హఠాత్తుగా ఆగిపోయిన పనులు ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కన్యారాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనేక విషయాలలో వీరికి సానుకూలత, అనుకూలత, గౌరవ మర్యాదలు పెరగటము, నూతన అవకాశాలు లభించటం ఇవన్నీ కూడా వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక కన్యారాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారిని గనక మనం పరిశీలించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా సానుకూలత, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లభించటం, అనుకున్న ప్రతి పనిలోనూ విజయావకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు స్థానచలనము, బదిలీలు గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. అక్కడ మీరు ఆనందంగా గడిపే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక కన్యారాశికి చెందిన వారు ఈరోజు రుద్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా సానుకూలత గోచరిస్తోంది. ముఖ్యంగా ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి అందేందుకు అవకాశం ఉంటుంది. ఇక తులారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారికి మాత్రం కుటుంబంలో చికాకులు, అశాంతి ఇవి ఎక్కువగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అలాగే విరోధులు ఎక్కువ అవుతూ ఉంటారు. మీ భవిష్యత్తు గురించి, భవిష్యత్తు ప్రణాళికల గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక తులారాశికి చెందిన స్వాతి నక్షత్రం వారికి మాత్రం మీరు చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో అవి అతి కష్టం మీద పూర్తి చేస్తూ ఉంటారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉన్న వారికి మాత్రం అభివృద్ధి కలిగే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఇక విశాఖ నక్షత్రం వారు విద్యార్థులకి మాత్రం శ్రమ అధికంగా ఉంది. వ్యాపారస్తులకి, వ్యవసాయదారులకి ధనలాభం కలిగే అవకాశం గోచరిస్తోంది. తులారాశికి చెందిన వారు ఈరోజు అరుణాచలాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
వృశ్చిక రాశి వారికి పనులు నెమ్మదిగా పూర్తవుతుంటాయి. ఈరోజు ఆశించినట్టుగా పనులు పూర్తి కాకపోవటం లేదా వాయిదా పడే అంశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి విషయాలలో మాత్రం సానుకూలత అనేది మీకు గోచరిస్తోంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి పేరు మీద పెట్టే పెట్టుబడుల వలన లాభం పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన విశాఖ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మీరు అనేక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. దానికి తగినట్టుగా మీరు ముందుకు సాగేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అనురాధ నక్షత్రం వారు మాత్రం నమ్మిన వారి వలన ఎక్కువగా మోసపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. మానసిక ప్రశాంతత తక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈ రోజు ఉమామహేశ్వర స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ రోజు వీరికి కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు విజయ అవకాశాలు, గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఇక ధనురాశికి చెందిన పూర్వాషాఢ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే విరోధులు ఎక్కువగా అవుతూ ఉంటారు. అలాగే దీంతో పాటు ప్రయాణాలు ఇవన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. మీరు పాత స్నేహితుల్ని, బంధువుల్ని కలిసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే స్పెక్యులేషన్స్ విషయంలో జాగ్రత్త వహించాలి. దీంతో పాటు దీర్ఘకాలిక పెట్టుబడుల వలన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కూడా ఉండాలి. అనేక విషయాలలో ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రయత్నాలు చేస్తున్న వారు జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు వీరికి కనపడుతూ ఉంటాయి. ఇక ధనురాశికి చెందిన వారు ఈ రోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ రోజు శ్రమ అధికంగా ఉంది. శత్రువులు అధికంగా ఉండబోతున్నారు. పనులలో జాప్యము, వాయిదా పడటము కనబడుతోంది. మీ స్నేహితులు మీతోటి తగిన విధంగా ప్రవర్తించకపోవటం కూడా మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక మకర రాశికి చెందిన శ్రవణ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే శ్రవణ నక్షత్రం వారు విద్యార్థులకి మాత్రం అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది, వేదన ఎక్కువగా ఉంటుంది. అనుకున్న విధంగా పనులు లేదా అడ్మిషన్లు లభించలేదనే నిరాశ వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ధనిష్ట నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే సినీ కళారంగాలలో ఉన్న వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది, కానీ ఆదరణ పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన వారు ఈ రోజు మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ రోజు మార్పులు అనేవి కనపడుతున్నాయి. ముఖ్యంగా మార్కెటింగ్ రంగాలలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉంటుంది, వాయిదాలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫైనాన్స్ రంగాల్లో ఉన్న వారికి ఆర్థికపరమైన విషయాలలో కొంచెం ఒడిదుడుకులు లాంటివి గోచరిస్తున్నాయి. ఇక కుంభరాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారికి మాత్రం శ్రమతో పాటు ఉద్యోగంలో మార్పులు చేర్పులు, అలాగే నూతన బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. శతభిష నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే వీరు స్పెక్యులేషన్లు, దీంతో పాటు నూతన పెట్టుబడులు, దీర్ఘకాలిక పెట్టుబడులు వీటిపైన ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. దీని వలన వీరికి ధన నష్టం కూడా కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఇక కుంభరాశికి చెందిన వారు ఈ రోజు బిల్వాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా శ్రమ అయితే గోచరిస్తోంది. అలాగే హఠాత్తుగా ఉద్యోగాలలోనూ వ్యాపారాలలోనూ మార్పులు కనపడుతున్నాయి. జీవిత భాగస్వామికి సంబంధించి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సానుకూలత అనేది గోచరిస్తోంది. మీరు కనుక మీ యొక్క జీవిత భాగస్వామితోటి వ్యాపారం చేయాలని ప్రయత్నిస్తుంటే అందులో కూడా అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక మీనరాశికి చెందిన పూర్వభద్ర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మీ పాత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడుతూ ఉంటాయి. వీటిని నెమ్మదిగా మీరు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మాత్రం అనవసరపు ఆందోళనకి గురయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీ సరదాల కోసం ఎక్కువగా మీరు ధనాన్ని వెచ్చించే పరిస్థితులు మీకు గోచరిస్తున్నాయి.
మీనరాశికి చెందిన రేవతి నక్షత్రం వారు మాత్రం కోర్టు వ్యవహారాలు వాయిదా కోరేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు మంచి చెడు రెండూ కూడా సమానంగా ఉండే పరిస్థితులు కనపడుతున్నాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా పరమేశ్వరుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుడి అనుగ్రహం ఉంటే మనోబలం పెరుగుతుంది. మనోబలం పెరగటానికి సోమవారం సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. స్నానం చేసే సమయంలో కొన్ని తెలుపు రంగు పుష్పాలు నీటిలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానాన్ని ఆచరించాలి. చంద్రుడికి ప్రియమైన దిక్కు వాయువ్య దిక్కు కాబట్టి స్నానం చేసిన తర్వాత గృహంలో వాయువ్యం మూల ఒక పీట ఏర్పాటు చేసి బియ్యపిండితో ముగ్గు వేసి ఆ పీట మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి. దీన్ని వాయువ్య దీపం అంటారు. సోమవారం సందర్భంగా ఈ వాయువ్య దీపాన్ని వెలిగించినట్లయితే మనోబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఆహారం తినిపించటం, అదేవిధంగా కేజింబావు బియ్యం తెల్లటి వస్త్రంలో మూటగట్టి మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కానీ, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో కానీ చంద్రహోర ఉన్న సమయంలో దానం ఇవ్వటం ద్వారా కూడా మనోబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. సోమాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా కూడా మానసిక ధైర్యాన్ని స్థైర్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. జీవన్ముక్తుడు అంటారు. జీవన్ముక్తుడు అంటే ఇక్కడే ఈ శరీరంలోనే ఉండి ఈ శరీరము శాశ్వతము కాదని ఆత్మ శాశ్వతమని తెలుసుకుని ఆత్మని అనుభవంలోకి తెచ్చుకున్నవాడెవరో వాడు జీవన్ముక్తుడు. ఒకనాడు శరీరం పడిపోతుంది. అటువంటి జీవన్ముక్తుడికి కూడా విదేహముక్తి పొందాడు అంటారు. ఆయనకి ఇప్పుడు శరీరం లేదు, కానీ ఆయన అంతటా అన్ని వేళలా ఉంటారు, వింటారు, ఆదుకుంటూ ఉంటారు. అటువంటి మహాపురుషులు ఎందరు ఉన్నారు, ఎంతమంది అనుభవాలు ఉన్నాయి, ఎన్ని గ్రంథాలు వచ్చాయి. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, చంద్రశేఖర భారతీ మహాస్వామి, ఇటువంటి మహాపురుషులు, భగవాన్ రమణులు అరుణాచలం, ఎంతమంది మహాపురుషులు లేరు. వాళ్ళందరూ శరీర పతనానంతరము కూడా విదేహముక్తిని పొంది అంతటా ఉండి ఎంతమందికి ఎన్ని రూపాలలో ఎన్ని కారణాలకి ఎన్ని రకాలుగా అనుగ్రహించి వాళ్ళ యొక్క సమస్యలను తీర్చి అనుమానములను తీర్చి ఉపాసన మార్గంలో నడిపించగలిగినటువంటి దక్షత ప్రదర్శించారు. అంటే ఇందులో ఉండి నేను ఆ నిత్యానందమును పొందగలగాలి. ఆ నిత్యానందము వైపుకి ప్రయాణం చెయ్యడానికి నువ్వు పెట్టిన అన్నం పనికి రావాలి. కానీ అమ్మా, ఏదో ఒకనాడు ఇక అన్నం తినలేక మెగటు పుట్టి రోగగ్రస్తమై శరీరం పడిపోయి మళ్ళీ ఇంకో దాంట్లో పుట్టి మళ్ళీ తిని మళ్ళీ పడిపోయి మళ్ళీ పుట్టి మళ్ళీ తిని మళ్ళీ పడిపోయి ఎందుకమ్మా ఈ చక్రం? వద్దు. నాకు ఆ నిత్యానందాన్ని పొందడానికి వీలైనటువంటి నడక ఏది ఉందో అది నడిపించు అమ్మవి కనుక. అన్నము పెట్టు, చిటికిని వేలు పట్టుకుని నడిపించు, నన్ను ఆ గమ్యానికి చేర్చు, ఆ నిత్యానందాన్ని నాకు కటాక్షించు. నువ్వు పెట్టిన అన్నానికి అది ప్రయోజనం కావాలి. అమ్మ చిన్నతనంలో పాలిస్తుంది, గోరుముద్దలు పెడుతుంది. గోరుముద్దలు పెడుతున్న అమ్మ రామకథ చెప్తుంది. రాముడిలా ధర్మం నేర్చుకో, రాముడిలా సహనం నేర్చుకో, రాముడిలా కష్టాన్ని ఓర్చుకుని నిలబడు. ఎప్పుడూ రామకథ చెప్తుంది. అన్నం ఒక్కటే పెట్టదు. అన్నంతో పాటుగా తన కొడుకు కీర్తివంతుడు కావాలని, ధార్మికుడు కావాలని కోరుకుంటుంది. ఇంత కష్టపడి కన్నందుకు ఈ కొడుకుని కని నేను కూడా కీర్తిని పొంది విడుదలను పొందాలి అని కోరుకుంటుంది. అమ్మ ఎలా అన్నం ఒక్కటే పెట్టకుండా అన్నంతో పాటుగా ధర్మాన్ని కూడా నేర్పి గమ్యాన్ని చెప్తోందో, అమ్మ నువ్వు కూడా అన్నపూర్ణవి, లోకములకంతటికి తల్లివి, జగజ్జననివి. కాబట్టి అన్నం ఒక్కటే పెట్టడం కాదమ్మా, నా జీవితమునకు చరమ ప్రయోజనములు కల్పించి ఇదే ఆఖరిసారి శరీరం పడడం అయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించు. అందుకే జ్ఞానమార్గావలంబకులైనటువంటి శంకర భగవత్పాదులు
మహోత్కృష్టమైనటువంటి రీతిలో ఆ స్తుతిని ప్రారంభం చేస్తున్నారు. నిత్యానందకరీ. ఆయన ఒక మాటని పక్కన ఇంకొక మాట అంటే ఆ రెండిటికి సంబంధం లేని మాటలు ఆయన మాట్లాడరు. అదంతా ఒక ప్రవాహం కింద ఉంటుంది. ఒక ప్రవాహం, ఒక ఆలోచన సరళి, అది ఒక తరంగిడి, అది వివిధ ఒడ్లు. ఆయన పిలుస్తున్న ఒక్కొక్క మాట ఒక్కొక్క ఒడ్డు. మీరు ఏ ఒడ్డులో ఏ రేవు దగ్గర దిగి స్నానం చేసినా అది గంగ. అలాగే శంకరాచార్యుల వారు పిలుస్తున్నప్పుడు, అమ్మని రకరకాల నామాలతో సంబోధిస్తున్నప్పుడు అవన్నీ కూడా ఒక సూత్రమనందు గుచ్చినటువంటి మణులలా ఒక వరుస క్రమంలో వెడుతుంటాయి. అందుకే వరాభయకరీ. అమ్మా, నువ్వు వరముద్ర పట్టావు, అభయముద్ర పట్టావు అన్నాడు. ఏమిటి వరముద్ర, అభయముద్ర అంటే? లోకంలో వరముద్ర ఎడంచేత్తో ఉంటుంది. అందున ప్రత్యేకించి అమ్మవారు ఎడంచేత్తో పడుతుంది. వరముద్ర కిందకి చూపిస్తుంది ఎప్పుడు. ఇలా ఉంటే వరముద్ర, ఇలా ఉంటే అభయముద్ర అంటారు. ఇలా ఉంటుంది అమ్మవారు, రెండు చేతులు. దాన్ని వరముద్ర, అభయముద్ర అంటారు. వరముద్ర పట్టింది అన్న మాటకి గుర్తు ఏమిటంటే, నీకు కావలసిన కోరిక తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అభయముద్ర పట్టింది అన్న మాటకు అర్థం ఏమిటంటే, నీ భయాన్ని పోగొట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను.